హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాహూస్ వ్లాగ్స్ అండ్ ఆర్ట్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఈరోజు వచ్చేసి నేను ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి, దోశ బ్యాటర్తో. సో నేను 1:2 రేషియోలో వన్ కప్ వచ్చేసి మినపప్పు అండ్ 2 కప్స్ వచ్చేసి రైస్ నానబెట్టుకున్నానండి. ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకున్నాను. సో దాన్ని ఇప్పుడు మిక్స్ జార్లో వేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, దోశ బ్యాటర్ లాగానే కొంచెం కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకుంటున్నానండి, ఫ్లఫీగా రావడం కోసం. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, కలర్ కోసం. ఇవి మనందరం చిన్నప్పుడు తిన్నాం కదండి, తేనె మిఠాయి. చిన్నప్పుడు అయితే రసగుల్లా అనేవాళ్ళు. సో బాగా గుర్తుందండి నాకు, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం దీని టేస్ట్. సో అది ఈరోజు చేసి చూపించబోతున్నాను. సో దానికి మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుందండి, అంటే కలర్ చాయిస్ అనేది మన ఇష్టం. ఇంకా షుగర్ అండి, షుగర్ అంటే నేను నార్మల్గా జస్ట్ అలా తీసుకున్నాను కొంచెం, మన ఐడియాని బట్టి తీసుకోవచ్చు అండి. నేనైతే ఒక 3 to 5 స్పూన్స్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. ఫుల్గా అవసరం లేదు, జస్ట్ స్టిక్కీగా అవుతే చాలు. సో దాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ పైన పెట్టానండి, సో అది మెల్ట్ అవుతుంది. పక్కనే ప్యాన్ పెట్టుకున్నానండి, పక్కనే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. షుగర్ మెల్ట్ అవుతుందండి. ఇంకొంచెం సేపు ఉంచాలి. ఇప్పుడు ఓకే అండి, కొంచెం స్టిక్కీనెస్ వచ్చింది కదా, సో పక్కన పెట్టుకుందాం. సో మనం ఇప్పుడు ఈ పిండిని పునుగుల్లాగా వేసుకోవాలండి. కొంచెం హ్యాండ్స్ వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకొని హీట్ అయ్యిందండి, ఆయిల్ హీట్ అయ్యింది. సో ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి.
మంచిగా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు కరెక్ట్‌గా ఫ్రై అయ్యాయి. సో దీన్ని ఇప్పుడు తీసేద్దాం. సో ఇవి వచ్చేసి మనం ఇప్పుడు షుగర్ సిరప్లో వేసుకోవాలండి. దట్స్ ఇట్. అది కొంచెం కొద్దిసేపు ఉంచాలి అందులో. ఉంచిన తర్వాత అది మంచిగా డిప్ అవ్వాలండి. డిప్ అయిన తర్వాత లోపలికి పీల్చుకుంటుంది కదా! సో మనకి రసగుల్లాలు అనేవి రెడీ అయిపోతాయి. తేనె మిఠాయి అనొచ్చు. మేమైతే చిన్నప్పుడు రసగుల్లా అనేవాళ్ళం దీన్ని. దట్స్ ఇట్ అండి. ఎంతో టేస్టీగా ఉండి తేనె మిఠాయి రెడీ అయిపోయింది.